చేయించి ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, ఆ పాప జీవితము ఎలా గమ్యానికి చేరుస్తుంది అన్నది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవదూతలక్కటోళ్ళనే అది పాపం చేయించింది. ఏమా, మనుషులనే కాదు దేవదూతల్ని కూడా పాపం చేయించింది. ఎంత దారుణం చూడండి. దేవదూతలు ఎక్కడుంటారు? పరలోకములో ఉంటారు, ప్రభు దగ్గర ఉంటారు, ప్రభువును ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటారు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయుచున్న దేవదూతలు అసలు దేవదూతలకే తెలియకుండానే పాపం చేసేశారు దేవదూతలు. ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం. దేవదూతలే తెలియదు అసలు, నేను ఇది పాపం చేస్తున్నాము కదా, ఇది పాపము అని తెలియకుండానే పాపం చేసేశారు. అంటే దేవదూతలనే మరి తెలియకుండానే పాపము చేయించారు అంటే ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పాపము చేయించి ఎక్కడికి పంపించిందో తెలుసా? దేవదూతల్ని సులభముగా చిక్కులు పెట్టు పాపము, సులభముగా ఆ పాపము ఎక్కడి వరకు తీసుకెళ్ళిందో దేవదూతల్ని ఒకసారి చూడండి. హెబ్రీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు ఏం చేశారమ్మా? దేవదూతలు పాపం చేశారు. దేవదూతలు పాపము చేసినప్పుడు, పాపం చేస్తే ఏ ఒక్కరిని విడిచిపెట్టడు. జాగ్రత్తగా వినండి. దేవుడు పాపం చేస్తే ఏ ఒక్కరిని, అది దేవదూతలైనా సరే మనుషులైనా సరే, పాపం అంటేనే దేవునికి ఇష్టం ఉండదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఎక్కడికి తీసుకెళ్ళాడండి? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి వారిని త్రోసివేసి, ఎక్కడికన్నా? పాతాళ లోకమందు కటిక చీకటిలోనికి పంపించేశాడు. దేవదూతలు పాపము చేస్తే దేవుడు విడిచిపెట్టలేదు, వారిని పాతాళ లోకములో కటిక చీకటిలోనికి తీసుకెళ్ళాడు. పాప ఫలం అంటే కటిక చీకటి. పాపానికి ఫలమేది? కటిక చీకటి. భయంకరమైనటువంటి పరిస్థితికి మనిషిని తీసుకెళ్తుంది. పాపం అనేది మనిషికి తెలియకుండా చేయిస్తుంది. జాగ్రత్తగా మనం ఏమనుకుంటామంటే, నేను చేస్తున్నది మంచిదేలే, ఇది పాపము కాదులే అని మనం అనుకుంటాం. కానీ అది నెమ్మదిగా అది తీసుకొని మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితికి మనకు తీసుకెళ్ళిపోతుంది. మనం గమనిస్తూ ఉండాలి. మన ప్రవర్తన, మన క్రియలు, మన నడవడిక,